అండి. ఈరోజు పిడుగురాళ్ళలో వాటర్ కంటామినేషన్ ప్రాబ్లం వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇంతవరకు అది ఎగ్జాక్ట్గా ఎక్కడ అనేది క్లారిటీ ఇంకా రాలేదు. దాదాపు 80 కేసులు ఇంతవరకు యాక్చువల్గా రావటం జరిగింది. ఇప్పుడే నేను పిహెచ్ హాస్పిటల్కి కూడా పోయి వచ్చాను. అక్కడ ఒక 6 కేసులు ఉన్నాయి. అయితే 6 కేసులు కూడా ఇవాళ మధ్యాహ్నం వచ్చినాయి. ఒక కేసు మార్నింగ్ వచ్చింది, 11 గంటల తర్వాత ఒక 2 కేసులు, తర్వాత 1 గంట ప్రాంతంలో మిగతా 3 కేసులు, అన్నీ స్టెబిలిటీగా ఉన్నాయి. అయితే ఇప్పుడే నేను డిహెచ్ఎంఓ దగ్గర తీసుకున్న సమాచారం ప్రకారం మొత్తం 39 కేసులు మొత్తం డిఫరెంట్ హాస్పిటల్స్లో, అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, గుంటూరు కావచ్చు, నరసరావుపేట కావచ్చు, ఈ యొక్క యూపీహెచ్ మారుతినగర్ హాస్పిటల్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, వాటిల్లో 39 కేసులు ఉన్నాయి. అయితే అన్నీ స్టెబిలిటీగా ఉన్నాయి. అయితే ఒక 2 కేసులు యాక్చువల్గా డిహెచ్ఎం గుంటూరులో చనిపోయినాయి అన్నారు. దాని డీటెయిల్స్ తీసుకుంటే వాళ్ళు డిఫరెంట్ కాజెస్తో చనిపోయారన్నారు. ఏది ఏమైనా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఏంటంటే లెనిన్ నగర్, మారుతి నగర్ ఈ 2 ప్రాంతాల నుంచి యాక్చువల్గా ఈ కేసులు వచ్చినాయి. ఈ ఏరియాలో 16 కిలోమీటర్ల పైప్ లైన్ ఉంది. 16 కిలోమీటర్ల పైప్ లైన్. అయితే 29వ తేదీ యాక్చువల్గా ఇది ఐడెంటిఫై అయింది. వెంటనే 30, 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ, 4వ తేదీ వాటర్ ఇవ్వాల. అక్కడ 7 పవర్ బోర్స్ ఉన్నాయి, 36 హ్యాండ్ బోర్స్ ఉన్నాయి. 7 పవర్ బోర్సు, 36 హ్యాండ్ బోర్సు. అయితే ఈ పవర్ బోర్స్లో చెక్ చేస్తే రెండిట్లో మాత్రం కొంత తేడా వచ్చింది. ఒక దాంట్లో నైట్రేట్ ఐడెంటిఫై అయింది. ఆ బోర్ క్లోజ్ చేశారు. అన్ని బోర్లు కూడా క్లోజ్ చేశారు. దీనికి ముందు ఏదైతే కృష్ణా వాటర్ వస్తుందో ఆ వాటరు లీకులు ఉంటే అక్కడక్కడ దాన్ని ఆపారు. దాన్ని ఆపేసి యాక్చువల్గా ఇక్కడ ఈ బోర్ వాటరు, పవర్ బోర్ వాటరు దీన్నే ఇచ్చారు. అంతకుముందు ఇస్తుండింది కృష్ణా వాటర్ని, రా వాటర్ ఇక్కడ తీసుకొని దాన్ని ట్రీట్మెంట్ ప్లాంట్లో ట్రీట్ చేసి వాటర్ రిలీజ్ చేసేవాళ్ళు. దాన్నే తాగటం చేసేవాళ్ళు. అయితే ఇది ఎన్ని రోజులు ఆపారు? 5 డేస్ దాన్ని ఆపారు. కృష్ణా నుంచి వచ్చే వాటర్ని 5 డేస్ ఆపారు. ఎందుకంటే ఆ లీకులన్నింటినీ సెర్చ్ చేయడానికి. ఆ టైంలో పూర్తిగా ఈ యొక్క బోర్ వాటర్, హ్యాండ్ బోరు, పవర్ బోర్లు వాడారు. ప్రత్యేకంగా ఈ యొక్క వీటిలో ఏంటంటే 2 రకాల లైన్స్ ఉన్నాయి గ్రౌండ్లో. ఒకటి కృష్ణా వాటర్ లైన్ వేయకముందు, అంతకుముందు పవర్ బోర్లు వేసుకొని అక్కడ లైన్లు వేసుకొని పబ్లిక్ ట్యాప్స్ ఉన్నాయి, పబ్లిక్ ట్యాప్స్. ఆ 7 పవర్ బోర్ ద్వారా పబ్లిక్ ట్యాప్స్ ఉంటాయి, వాటి నుంచి నీళ్ళు పట్టుకుంటున్నారు. అయితే కృష్ణా వాటర్ వచ్చిన తర్వాత గ్రౌండ్లో మళ్ళీ సపరేట్ లైన్ వేసి దాని ద్వారా ఇంటింటికి వాటర్ ఇస్తారు. ఇంటింటికి వాటర్ ఇచ్చే సిస్టమ్. ఆ ఇంటింటికి వాటర్ ఇచ్చే సిస్టమ్ని వాళ్ళు ఆపారు 5 రోజులు. అయితే 5 రోజులు వీళ్ళు పూర్తిగా బోర్ వాటర్ వాడారు. ఈ బోర్ వాటర్లో ఏమన్నా పాసిబిలిటీ, అందులో కూడా ఒక బోర్లో నైట్రేట్ ప్రజెంట్ అని ఇచ్చారు ల్యాబ్ వాళ్ళు. అయితే దాన్ని క్లోజ్ చేశారు. ఈ 7 బోర్లు ఇప్పుడు క్లోజ్ చేశారు. క్లోజ్ చేసి కృష్ణా వాటర్ ఇస్తున్నారు. అయినా కేసులు వస్తున్నాయంటే ఇంకా దాని మీద పూర్తిగా సెర్చ్ చేసి ఐడెంటిఫై చేయాల్సింది ఉంది. అందుకనే ఇప్పుడే విజయవాడ ల్యాబ్స్ వాళ్ళకి ఫోన్